గురుదేవ్ అందరికి విభాగవందనం వినిపిస్తాందా? జయ గురుదేవ్ గురుజీ వినిపిస్తుంది. మనం ఈరోజు యొక్క యోగాసనాలు ముందుగా ప్రేయర్ చేసుకుంటాం. ఓంకారం హార ఉకార మహారాజ్. ఓంకారం సౌండ్ క్లియర్ గా ఉంది. ఏ సౌండ్ వస్తుంది? సౌండ్ క్లియర్? మాట్లాడండి గురూజీ. బాగా వినిపిస్తుందమ్మా. వినిపిస్తుంది కానీ లైట్ గా ఏదో కొంచెం జీరగా ఉంది అంతే. అంటే మీరు కోహోస్ట్ గా కూడా మీరు జాయిన్ అయ్యారు గురూజీ. వేరే వాళ్ళకి అసైన్. ఓకే గురు, కంటిన్యూ చేయండి. ఓకే, మనం ఓంకారం చెప్పుకుంటాం.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्रीगुरवे अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ఈరోజు మనం సూర్య నమస్కారాల యొక్క వేరియేషన్స్, వాటి యొక్క యూజెస్ ఇవి తెలుసుకుందాం. సూర్య నమస్కారాలు అనేటివి మన యొక్క జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఎందుకంటే సూర్యుడు లేని జీవితం ఉంటుందా? వితౌట్ సన్ దేర్ ఎనీ లైఫ్? నో, దేర్ ఇస్ నో లైఫ్ ఇన్ ది యూనివర్స్. మన దగ్గరే కాదు, మన ఇంట్లోనే కాదు, మన ఒక్కరికే కాదు, ఈ యూనివర్స్ అందరికీ కూడా సూర్య భగవానుడు అనేది లేకపోతే గురుజీ వాయిస్ క్రాక్ అవుతుంది గురుజీ. లైఫ్, దేర్ ఇస్ నో లైఫ్. సో కాబట్టి అటువంటి సూర్య భగవానుడికి మనం ఎలా కృతజ్ఞతలు తెలియచేసుకోవాలా? కోహోస్ట్ ది మైక్రోఫోన్ మ్యూట్ చేయండి గురుజీ. వెరీ గుడ్. ఇప్పుడు వినిపిస్తాంటమ్మా బాగానే? కొంచెం ఎక్కువ వస్తుంది గురుజీ, ఎందుకన్నా మరి రిపీట్ అవుతుంది. ఒకసారి మీ ఇయర్ ఫోన్స్ కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. రెండిట్లో జై గురుదేవ్. ఇప్పుడు మాట్లాడండి గురుజీ. జై గురుదేవ్. సో ఇప్పుడు మనం ఈ యొక్క సూర్య నమస్కారాల్లో వేరియేషన్స్ మీద, అంటే సూర్య భగవానుడికి కృతజ్ఞతను తెలియజేయటం ద్వారా మనం మన యొక్క ఆరోగ్యాన్ని ఎలా బాగు చేసుకోవాలా అనేటువంటిది ఈ యొక్క సూర్య నమస్కారాల్లో వచ్చేటువంటి మెయిన్ బెనిఫిట్ అని. ముఖ్యంగా ఈ సూర్య నమస్కారాలు అనేటివి విదిన్ ది లైట్ ఆఫ్ సన్, అట్ ది టైమ్ ఆఫ్ రైజింగ్. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో అప్పుడు సూర్యముఖంగా తిరుక్కొని చేయవలసినటువంటి ఈ యొక్క యోగాసనం. దీంట్లో డబుల్ బెనిఫిట్. ఎందుకంటే సూర్యుని ద్వారా వచ్చేటువంటి డి విటమిన్ ను మనం స్వీకరించాలి. ఎక్కువ వస్తుంది. రెండవది, మనం శరీరంలో అవయవాలను ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సన్, ఎక్కువ గురుజీ ఆ రిపీట్. యొక్క డి విటమిన్ ను ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, శరీరంలోని అవయవాలన్నీ కూడా ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి. సో డి విటమిన్ అనేది మన శరీరంలోని ప్రతి కణానికి అవసరం అన్నమాట. ప్రతి కణానికి కూడా డి విటమిన్ అనేది అవసరం. సో అటువంటి డి విటమిన్ ను మనం హౌ టు అబ్జర్వ్. సో ఇక్కడ డి విటమిన్ వస్తుంది, మరి ఏ అవయవానికి ఎలా ఎలా
స్ప్రెడ్ అవుతుంది, ఆ శక్తి అనేది ఎలా పోతుంది అనేది ముఖ్యమైనటువంటి విషయం. సో కాబట్టి ఈ డి విటమిన్ అనేది లేకపోతే శరీరం అస్తవ్యస్తం అయిపోతుంది. అంత పవర్ దీనికి ఉంది. సో అటువంటి పవర్ ను మన బాడీలో వివిధ పార్ట్స్ కు ఎలా స్ప్రెడ్ చేయాలి? పూర్తిని చూస్తా ఉంటే ఉపయోగం కాదు. శరీరంలోని అన్ని అవయవాలకు దాన్ని స్ప్రెడ్ చేయాలి, ఆ డి విటమిన్ ను స్ప్రెడ్ చేయాలి. సో ఆ విధానాన్ని మన యొక్క ఋషులు మనకు కొన్ని ఆసనాల ద్వారా మనకు తెలియజేశారు. ఈ యొక్క ఆసనాలలో 12 ఆసనాలు ఉంటాయి. ఈ 12 ఆసనాలు ప్లస్ 12 నమస్కారం ఉంటాయి. సో నమస్కారం అనేది మన లోపల ప్రాణాయామాలను కలిగిస్తాయి. అలాగే ఈ యోగాసనాలు అనేటివి మన శరీర యొక్క అవయవాలను యాక్టివేట్ చేస్తుంది. సో రెండు జరుగుతాయి ఇక్కడ. ఈ ప్రాణాయామాల ద్వారా, బ్రీతింగ్ సిస్టమ్స్ ద్వారా శరీరంలోని అవయవాలకు అన్నిటికీ కూడా శక్తి పంపించడం. రెండవది, అవయవాలన్నిటిని యాక్టివేట్ చేసి డీఫ్రీజ్ చేయటం. మూడవది, డి విటమిన్ ను మనకు ఏ భాగాలకు ఎంతెంత అవసరం అనే దాన్ని బట్టి దానికి కావాల్సినటువంటి శక్తిని సెట్ చేయటం, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. వెరీ గుడ్. సో ఇప్పుడు బాగానే ఉంది కదమ్మా? అప్పుడు బాగుంది గురూజీ. ఒకటి మీరు లెఫ్ట్ అయిన తర్వాత బాగుంది. ఎక్కువ వచ్చి. సో వెరీ గుడ్. సో కాబట్టి మనం ఈ డి విటమిన్ ను చేసుకునేదానికి ముఖ్యంగా సూర్య నమస్కారాలు అనేవి చేయాలి. అందుకంటే ముందు మన శరీరాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో యాక్టివేట్ చేసుకునేదానికి మనం మొట్టమొదటిది కండ్లను యాక్టివేట్ చేసుకోవాలి. కండ్ల ద్వారా, కండ్ల చూపు ద్వారా ఆల్ఫాబెట్స్ ను మనం రాయాలి. ఎలా ఆల్ఫాబెట్స్ రాయాలా? మన ఎదురుగా ఒక బ్లాక్ బోర్డు ఉంది పెద్దది. ఒక లెక్చరర్ కి ఎలాగైతే బ్లాక్ బోర్డు ఉంటుందో అట్లా మన ముందర ఒక పెద్ద బ్లాక్ బోర్డు ఉంది. దాంట్లో ఈ చెయ్యి యొక్క చూపుడు వేలు, ఈ చూపుడు వేలే ఒక చాక్ పీస్ అనుకోవాలి. సో ఈ చాక్ పీస్ ని మనం ఎలా గీస్తాం అనేది గీస్తూ, ఆ ఎలా గీస్తామో ఈ చూపుడు వేలును ఫాలో అయితే మన చూపును కూడా డిజైన్ చేసుకోవాలి, మార్చుకోవాలి. సో అట్లా. సో ఎదురుగా వచ్చే చెయ్యి నేరుగా పెట్టుకోండి. చెయ్యి నేరుగా. ఫస్ట్ బ్లాక్ బోర్డ్ ఈస్ దేర్. రైట్ డౌన్ ఏ. అలాంగ్ విత్ ఏ యూ షుడ్ మూవ్ యువర్ ఐస్. చూడండి ఇక్కడ ఫస్ట్ లోయర్ టు అప్పర్ పాయింట్. నెక్స్ట్ కమింగ్ డౌన్. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ లెఫ్ట్ అండ్ రైట్. స్ట్రైట్ లైన్ లెఫ్ట్ అండ్ రైట్. ఎట్లా మూవ్ అవుతుందో చెయ్యి ఆ విధంగా మీ యొక్క చూపుడు వేలు గమనిస్తా ఉన్నారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఏ. Once again A. Once again. సో ఇది ఎందువల్ల ఉపయోగం, ఎట్లా ఉపయోగం? మనకు మన కంటి చుట్టూరు కొన్ని వేల రక్తనాళాలు ఉంటాయి. ఈ యొక్క రక్తనాళాలన్నీ కూడా మనకు ఏ రక్తనాళాలు అవసరమో అవి ఎక్కువ ఉపయోగిస్తామో అవి యాక్టివ్గా ఉంటాయి. మిగిలినటి అన్ని కూడా అవి ఐడియల్ గా ఉండిపోతూ వస్తాయి. ఎప్పుడైతే ఐడియల్ గా ఉందో దాని లోపల బ్లాక్స్ అనేటివి ఏర్పడతాయి. సో అప్పుడు
మనకు ఆ సైడ్ చూపు అనేది తగ్గిపోతా వస్తుంది. సో ఎప్పుడు ఆ చూపు తగ్గిపోతా వస్తుందో అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. సో దీని వలన ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన శరీరంలో టువర్డ్స్ ది ఆల్ ది డైరెక్షన్, అన్ని డైరెక్షన్స్ లో ఉన్నటువంటి రక్తనాళాలను మనం యాక్టివేట్ చేస్తాం. ఎప్పుడు అవి అన్ని వైపులు యాక్టివేట్ ఉంటుందో అప్పుడు మనకు మన కళ్ళ లోపల ఉన్నటువంటి నరాలన్నీ కూడా శక్తివంతంగా ఉంటది, వాటిలో రక్త ప్రవాహం కూడా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా అట్ ది టైమ్ ఆఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడి నుంచి ఏ వెహికల్ వస్తుందో మనకు తెలిసి కొడుతుందా, నేరుగా చెప్తాడా? ఎదురుగుండా ఆపోజిట్ గా వచ్చేవాడు నిన్ను ఇప్పుడు యాక్సిడెంట్ చేస్తానయ్యా, నువ్వు కాసుకో అని వచ్చి కొడతాడా? తెలియదు, వాడికి తెలియదు, నీకు తెలియదు. సో సడన్ గా నువ్వు ఇటు వెళ్తూ ఉంటావు, వాడు ఇటు నుంచి వచ్చేస్తాడు చక్కని. సో ఇక్కడ ఉన్నటువంటి ఐ యొక్క రేంజ్ ఇటు సైడ్ కూడా పనిచేస్తాం. ఇటు సైడ్ పని చేయాలా, ఇటు సైడ్ పని చేయాలా, అటు సైడ్, ఈ పక్క ఏ పక్క నుంచి వచ్చి కొడతాడో తెలియదు. సో ముఖ్యంగా ఇది జెంట్స్ కి ఎక్కువ కన్ఫ్యూజన్స్ అట్ ది టైమ్ ఆఫ్ డ్రైవింగ్ ఉంటుంది. సో అవన్నిటిని అవాయిడ్ చేసేదానికి లేడీస్ కు కూడా వాళ్లకు దైనందిక కార్యక్రమంలో ఒక్కొక్క సూర్య ఒక్కొక్క వైపు చూస్తూ ఉండాలా. సో వాళ్ళకు కూడా చక్కటి ఉపయోగం ఉంటుంది. సో ఈ యొక్క ఆల్ఫాబెట్స్ రైటింగ్ అనేది ఇది ఒక ఓనమాలు రాయాలా. ఇప్పుడు ఓనమాలు ఎవరికి వచ్చారో ఎవరికి రాదో తెలియదు. కాబట్టి ఏబిసిడీలు అందులో ఓనమాల్లో రౌండ్స్ ఎక్కువ ఉంటాయి, ఓ నా మహాలో రౌండ్స్ ఎక్కువ ఉంటాయి. సో అవి రైటింగ్ చేయాలంటే కష్టం. కాబట్టి ఏబిసిడీలను ఫాలో అవుతాం. బి నెక్స్ట్, ఈ పైకి కిందికి, ఫస్ట్ లైన్ పైకి కిందికి, బి పైన ఒక రౌండ్, పైన రౌండ్, కింద రౌండ్, కింద చూపు రౌండ్ గా గీయాలి. యూ హ్యావ్ టు ఫాలో యువర్ ఫింగర్, దట్ ఈస్ ద మెయిన్. ఏ గురుదేవ్ గురూజీ, 1 minute. ఓనర్ 8x 1+ CPH పి ప్రకాష్ అడికి గారు, వరలక్ష్మి గారు సెల్ఫ్ మ్యూట్ చేసుకోండి ఒక్కసారి. గురూజీ గెచెస్ చూపించేటప్పుడు మీ విజిబుల్ అవుతారు. టీవీలో కూడా వస్తుందంటండి, కానీ నాకు నేను ఎప్పుడు టీవీలో పెట్టుకోలేదు. మ్యూట్ చేసుకోండి అమ్మా, మ్యూట్ చేసుకోండి. సో బి స్ట్రైట్ లైన్, అప్ అండ్ డౌన్, up and down, up and down. One small circle on the upper side. సర్కిల్ అంటే పెద్ద సర్కిల్ గీయాల. పెద్ద బోర్డు మీ ఎదురుగా ఉంది, పెద్ద చెయ్యి ఉంది, పెద్ద చాక్ పీస్ ఉంది, పెద్ద బి. సో మీకు కింద సర్కిల్ కు గీసేటప్పుడు ఒక రకంగా కనిపిస్తా ఉంటాయి, కొన్ని యాంగిల్స్ లో కనిపిస్తుంది. అలాగే పైన సర్కిల్ గీసేటప్పుడు కొన్ని యాంగిల్స్ కనబడతాయి. హ్యాడ్ టు ఫైండ్ అవుట్. పైన అంటే కండ్ల గుడ్లను పైకి తీసుకుపోయి రౌండ్ తిప్పాలి, చూడండి, పైకి తీసుకుపోయి రౌండ్ గా తిప్పాలి. సో దట్ ఈస్ ద టాస్క్. స్కూల్లో మాస్టర్ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాడు, పలక మీద రాసి బుద్ధిపిస్తాడు. రాసిన దాని మీదనే మళ్ళా రాస్తాడు. మీరు కూడా అంతేనా నేర్చుకునింది? మీరు కూడా అట్లే నేర్చుకున్నారా ఏబిసిడీలో? ఎవరైనా అట్లే నేర్చుకోవాల్సింది. కాబట్టి రాసిన దాని మీదనే రాస్తూ మనం వన్స్ అగైన్ యూఆర్ డూయింగ్ ఇట్. వెరీ గుడ్. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది అప్పర్ సర్కిల్ and lower circle? You can find some difference. Very good. Relax. So next, C. A, B, C. C is the big ground. చూడండి, ఇక్కడ కొంచెం మళ్ళా రివర్స్, పైకి వస్తుంది,
మళ్ళా రివర్స్ వస్తుంది. సి, క్యాపిటల్ సి. పై మధ్యలో గ్యాప్ ఉంటది కదా, ఆ గ్యాప్ లో మళ్ళా రివర్స్ రావాలి. చాక్ పీస్ ఎట్లా రుద్దుతాం? పైనుంచి ఇట్లా రుద్దుతాం, మళ్ళా రివర్స్ లో కిందికి రుద్దుతాం. చాక్ పీస్ తో మనం ఎలాగైతే ఆ అక్షరాలను రుద్దుతామో ఆ విధంగా. Very good. Very good. Relax. Relax. So this is the type that we have to write down the alphabets with your eyes. మీ కండ్లతో మనం అక్షరాలను రాస్తాం. సో టు యాక్టివేట్ ది ఐస్, that is the main important bit. Next, neck rotation. Sun. Yes. Are you a human being? మీరు మనుషులేనా చెప్పండి? Yes. Yes, we are human beings. Yes. Are you God? Are you God? No. బాగా తిప్పాలి పూర్తిగా. చిన్నగా నో అంటే నీకు సందేహం, నేను దేవుడినే కాదా అని. ఇంకా సందేహం ఉండొచ్చా? నో, నో డౌట్ ఇన్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ ఫుల్ నాడింగ్. పూర్తిగా తలనాడి. వెరీ గుడ్. ఎస్, ఎస్. వన్ ఎస్ అండ్ వన్ నో అండ్ వన్ ఓ ఆల్ టుగెదర్. ఎస్, నో, ఓ, ఎస్, నో, ఓ. రివర్స్ కూడా ఓ. ఓ, ఎస్, నో, ఓ, ఓ. Relax, relax. So now we will do some సూర్య నమస్కారం. సో అందరూ లేచి నిలబడుకోండి, మ్యాట్ వేసుకోండి. అందరూ లేచి నిలబడుకోండి. తెచ్చు కళ్ళు కొంచెం కొంచెం. ఉమ్. ఉమ్.
ట్విస్టింగ్ చేసుకోండి కొంచెంసేపు. ట్విస్టింగ్ ది బాడీ. మూవింగ్ ది బాడీ. ఓం మిత్రాయ నమః. ఓం రవియే నమః. ఓం భాస్కరాయ నమః. ఓం భావనే నమః. ఓం కథాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం ఆర్కాయ నమః. ఓం సూర్యాయ నమః. సో కనిపిస్తాందమ్మా? కనిపిస్తాందా? బాగా వినిపిస్తాందా? ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మళ్ళా ఇంకొకసారి టర్న్ టు ఆపోజిట్ సైడ్. ఇంకొక వైపునకు తిరగదు. ఇంకో వైపునకు తిరిగి చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. తిరగదు. మళ్ళా ఒకసారి ఓం మిత్రాయ నమః. ఓం రవియే నమః. ఓం భాస్కరాయ నమః. ఓం భావనే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం ఆర్కాయ నమః. ఓం సూర్యాయ నమః. మళ్ళా ఒకసారి ఓం మిత్రాయ నమః. ఓం రవియే నమః. ఓం భాస్కరాయ నమః. ఓం భావనే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః.
ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం ఆర్తాయ నమః. ఓం సూర్యాయ నమః. వెరీ గుడ్. ఇలా ఇలా కూర్చునేయండి అట్లే. అట్లాగే ఒక చైర్ లో కానీ సాధ్యమైనంత వరకు వెనకాల ఆనుకునేదానికి ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెనకాల ఆనుకునే రెండు చేతులు ఒక దాంట్లో ఒకటి వేసుకొని పొట్ట దగ్గర పెట్టుకోండి. హాయిగా ఆనుకోండి, కూర్చోండి, నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. దీర్ఘ శ్వాస తీసుకుని వదలండి. దీర్ఘ శ్వాస. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి.
మీ యొక్క ప్రకృతిని, మీ చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రకృతిని గమనించండి. మీరు ఎవరు మనుషులు లేనటువంటి ఒక వనంలో కూర్చొని ఉన్నారు. ఒక రాయి మీద తపస్సు చేసుకున్నటువంటి ఒక మునిలాగా మీరు కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. మీ యొక్క చుట్టూ పచ్చటి చెట్లు, సెలయేర్లు, పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. హాయిగా ప్రకృతిలోని శోభను, ప్రకృతిలోని అందాలను ఆస్వాదించండి. తూర్పు సైడ్ కొండల్లో నుంచి అప్పుడే సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు. కొంచెం కొంచెంగా ఆ దూరపు కొండల మధ్యలో నుంచి ఉదయిస్తూ ఎర్రగా ప్రకృతిని అంతా కూడా ఎర్రటి శక్తితో నింపేస్తూ తనలోని శక్తిని అంతా తన బిడ్డలైనటువంటి మీ మీద ప్రసరింపజేస్తూ ఒక తల్లి పక్షి తన పిల్లలకి ఏ విధంగా ఆహారాన్ని తెచ్చి నోటికి అందిస్తుందో ఆ విధంగా సూర్య భగవానుడు తన శక్తిని అంతటిని పిల్లలైనటువంటి మీకు అందిస్తుంది. మనస్ఫూర్తిగా ఆ యొక్క సూర్య భగవానుని ప్రసాదాన్ని స్వీకరించింది. మీ లోపలికి ఆ యొక్క శక్తి ప్రవహిస్తా ఉంది. మీ యొక్క నవరంధ్రాల ద్వారా శరీరంలోని చర్మం ఉన్నటువంటి సెన్సార్ ద్వారా ఆ శక్తి మీ లోపల ప్రవహిస్తా ఉంది. సూర్యుని శక్తి లోపల ఉన్నటువంటి జీవితం లాంటి శక్తులన్నీ కూడా మీ లోపలికి ప్రవహిస్తాము. మీ శరీరం అంతా కూడా ఒక వెచ్చటి వేడి ప్రవహిస్తాము. మీ శరీరం అంతా వేడి తత్వంతో వెచ్చటి ధనాన్ని కలిగిస్తుంది. అదే మీలోని అగ్నితత్వం అని గమనించండి. మెల్లగా చిరుగాలులు
నీ శరీరాన్ని తాకుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. నెమ్మదిగా నీ లోపలికి నవరంధ్రాల ద్వారా ప్రవేశిస్తాను. నీ శరీరం లోపలికి ఆ యొక్క చల్లని విశ్వశక్తి గాలులన్నీ కూడా ప్రవేశిస్తున్నాయి. నీ శరీరం అంతా కూడా శక్తివంతంగా మారింది. అదే నీలో వాయుత నీ ఊపిరితిత్తులు నీ శరీరానికి కావాల్సినటువంటి శక్తిని సమకూరుస్తున్నా. ఆ యొక్క వాయు విశ్వంలో నుంచి నీ శరీరంలో ప్రవహిస్తా ఉంది. అదే నీ యొక్క వాయుతత్వం. ఈ ప్రవేశించినటువంటి శక్తిని లోపల శరీరంలోని అణువును ఉత్తేజపరుస్తుంది. అలాగే నీ శరీరంలోని ఆకాశ శక్తి, ఆకాశంలో ఉన్నటువంటి శక్తి స్వరూపం నీ లోపల ప్రవహిస్తుంది. శూన్య శక్తి, ఆకాశ శక్తి నీ లోపల అది ఉన్నంత వరకే నీ లోపల కదలికలు అన్నీ జరుగుతా ఉంటాయి. కదలికలన్నీ ఆ శూన్యశక్తి ద్వారా ఉన్నప్పుడు మాత్రమే కదలికలన్నీ నీ శరీరంలో హృదయం లబ్ధ శబ్దాలతో కొట్టుకుంటుంది. ఊపిరితిత్తులు పెద్దగా అవుతున్నాయి, చిన్నగా అవుతున్నాయి. వాటికి కావలసినటువంటి గ్యాప్ శూన్యశక్తి అనేది మీ లోపల విశ్వం నుంచి క్రియేట్ అయ్యేస్తుంది. ఇదే మీలోని ఆకాశతత్వం, శూన్యశక్తి మీ లోపల ఎముకలన్నీ కూడా కాల్షియం, సున్నము, మెటల్స్, సోడియం, పొటాషియం అన్ని కలిపి ఒక భూమి మీద ఎలాగైతే ఉంటాయో అట్లా మీ ఎముకలన్నీ కూడా శక్తివంతమైనటువంటి రూపాన్ని మీకు ప్రసాదిస్తుంది. అదే మీలోని భూమి తత్వం. ఎముకలన్నీ గమనించండి, ఎంత స్థిరంగా, ఎంత గట్టిగా భూమిలాగా స్థిరంగా ఉంటాయి. భూమిలాగా గట్టిగా ఉంది. భూమిలాగా శక్తిని అంతా తమలో నింపుకోనింది. భూమిలో ఉన్నటువంటి లవణాలన్నీ కూడా మీ యొక్క ఎముకల్లో కూడా ఉన్నాయి. భూమి లేనిదే మనిషి మనుగడే లేదు. మీ యొక్క ఎముకల లేనిదే మీ మనుగడే లేదు, మీ రూపమే లేదు. ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి భూతత్వాన్ని, భూమి యొక్క తత్వాన్ని మీ యొక్క శరీరంలో గమనించండి. అలాగే మీ లోపల ప్రవహిస్తున్నటువంటి రక్తం, ప్రతి కణములో ఉన్నటువంటి నీరు, ఇవన్నీ కూడా నీలోని నీటి తత్వాన్ని తెలియజేస్తుంది. నీటి ప్రతి నీ శరీరం అంతా కూడా
3 వంతుల నీరు, 1 వంతు ఘన పదార్థం. సో ఈ యొక్క నీరు అనేది మీ యొక్క జీవితంలో భాగమైపోయింది. ఇదే నీలోని నీటి తత్వం. ఈ పంచభూతాలు మీ యొక్క శరీరంలో ఎలాంటి ఉపయోగాలను కలిగిస్తున్నారో ఒకసారి పూర్తిగా నీ శరీరాన్ని చూసుకోండి. హౌ బ్యూటిఫుల్లీ ఇట్ వాస్ దేర్ విత్ దీస్ 5 పంచభూతాలు. దీర్ఘ శ్వాస తీసుకొని వదలండి. తిరిగి మీ లోపలికి మీరు ప్రవేశించండి. మీ శరీరంలోనికి మీరు చైతన్యవంతంగా ప్రవేశించండి. 2 చేతులు ఒకదాంట్లో ఒకటి రబ్ చేసుకోండి. 2 చేతులు ఒకదాంట్లో ఒకటి రబ్ చేసుకోండి. కంద మీద పెట్టుకోండి. నెమ్మదిగా తెరుస్తూ మోస్తూ తెరవాలి. వెరీ గుడ్. కాళ్ళు చేతులు విదిలించుకోండి బాగా. ఒకసారి హెడ్ రొటేషన్ చేసుకోండి. హెడ్ రొటేషన్. సో మీలోని పంచభూతాలన్నిటినీ గమనించినారా అందరూ? వెరీ గుడ్. ఇవన్నీ కూడా ఈ పంచభూత శక్తి అనేది మన శరీరంలో లేకుంటే మన యొక్క చలనం నిలిచిపోతుంది. ఏది లేకపోయినా నిలిచిపోతుంది. మన శరీరంలో వేడి లేకపోతే మనం జీవించి ఉంటామా? సో మన శరీరం లోపల గాలి లేకపోతే జీవిస్తామా? మన శరీరం లోపల శూన్యశక్తి లేకపోతే గమనిస్తామా? మన శరీరంలో నీరు లేకపోతే జీవించగలుగుతామా? మన శరీరంలో ఎముకలు లేకపోతే జీవిస్తామా? సో ఈ పంచభూతాలు అనేటివి సమపాళ్లలో వాటి రేషియోలో అవి ఉన్నంత కాలమే మన జీవనం. వాటి రేషియోలో తేడాలు వస్తే అవే మనలోని జబ్బులు. సో ఎక్కువ వేడి అయింది అనుకోండి జ్వరం అంటాం, తక్కువ వేడి అయింది అనుకోండి లో ఫీవర్ అని. సో ఎక్కువ ఒకటొకటి అయ్యే కొద్దీ ది రేషియో విదిన్ దిస్ పంచభూత ఈజ్ యువర్ లైఫ్. So when the changes will appear in these Panchabhuta, some problems will arise in your. సో కాబట్టి అది ఈ యొక్క పంచభూతాలు అనేటువంటివి ఎంత ఇంపార్టెంట్ మన జీవితంలో అనేది మనం గమనించుకుంటూ మన యొక్క యోగాసనాలను మనం ప్రాక్టీస్ చేయాలి. వెరీ గుడ్, జై గురుదేవ్. సో ఇప్పుడు మనం నిల్చొని చేసేటువంటివి చేసాం. సో కూర్చొని కూడా ఎలా చేసుకోవాలా ఈ యొక్క కూర్చొని సూర్య నమస్కారాలను ఎలా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కొన్ని ఎలా చేయాలనేది చూసుకుంటాం. సో దాని ప్రకారం మీరు చేసుకోవాలి. వెరీ గుడ్. సో ఇప్పుడు మొట్టమొదటిది నమస్కారం. ఇది కామన్, దేంట్లో అయినా ఇది కామన్ గా ఉంటుంది. ఎందుకంటే నమస్కారం అనేది అన్ని పొజిషన్స్ లో మనం చేసుకోగలిగినటువంటి ఆసనం. ఇక్కడ చేతులను స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఈ 2 చేతులు చూడండి స్ట్రైట్ గా ఉండాలి. మెయిన్ అది ఇట్లా ఉండకూడదు. నమస్కారం అనేది ఇట్లా ఉండకూడదు, ఇట్లా. నెక్స్ట్ అర్ధ చక్రాసనం. మనం కుర్చీలో అట్లే కూర్చొని బాగా వెనక్కు పోయేసి పూర్తిగా వెనక్కు పోయి
ఇంత వీలైతే అంత. నెక్స్ట్ పాదహస్తాసనం. నెమ్మదిగా ఈ యొక్క నమస్కారాన్ని నెమ్మదిగా కిందికి దించుతూ భూదేవికి నమస్కరించుకోవాలి. భూదేవి యొక్క రెండు పాదాలను టచ్ చేసి నమస్కరించుకోవాలి. నెక్స్ట్ పవన ముక్తాసనం. ఇక్కడ ఎడమ కాలును పైకెత్తి రెండు చేతులతో ఈ యొక్క మోకాలను బెండ్ చేసుకొని బిగించుకొని గాలి వదిలేస్తూ నెమ్మదిగా గడ్డాన్ని మోకాలికి ఆనించుకోవాలి. గాలి వదిలేయాలి బాగా. నెక్స్ట్ త్రికోణాసనం. రెండు కాళ్ళను దూరంగా పెట్టుకొని ఒక చేతిని పైకెత్తి ఇంకొక చేత్తో పాదాన్ని టచ్ చేయాలి వంగి. త్రికోణాసనం. కంటి చేతి వేళ్లను గమనించాలి. త్రికోణాసనం. నెక్స్ట్ నౌకాసనం. 6. రెండు కాళ్ళు రెండు చేతులు పైకెత్తి గాలిలో ఉండాలి. రెండు కాళ్ళు పైకి ఉండాలి గాలిలో, రెండు చేతులు కూడా పైకి ఉండాలి. నౌకాసనం. వెరీ గుడ్. నెక్స్ట్ భుజంగాసనం. భుజంగాసనం అంటే ఈ రెండు చేతులను మన హ్యాండిల్ మీద పెట్టుకోండి. హ్యాండిల్ మీద పెట్టుకొని కొద్దిగా పైకి బరువును కొద్దిగా పైకి పెట్టాలి. భుజాల మీద బరువు రాదు. ఇది భుజంగాసనం. నెక్స్ట్ మరలా త్రికోణాసనం. ఇంతకు ముందు ఒక కాలు తిప్పాం, ఇప్పుడు ఇంకొక కాలు. త్రికోణాసనం. నెక్స్ట్ పవనముక్తాసనం విత్ రైట్ లెగ్. ఇప్పుడు ఇంతకు ముందు వేరే కాలు, ఇప్పుడు ఇంకొక కాలు. రైట్ లెగ్ నెమ్మదిగా పట్టుకోవాలా. తలను వంచి గడ్డాన్ని మోకాలికి ఆనించాలి. వంచేటప్పుడు గాలి వదిలేయాలి. దట్ ఈజ్ మెయిన్. నెక్స్ట్ పాదహస్తాసనం. రెండు కాళ్ళతో భూదేవికి నమస్కరించాలి. భూదేవి యొక్క రెండు పాదాలను పట్టుకొని నమస్కరిస్తున్నాము అనేటువంటి భావనతో మనం చేయాలి. నెక్స్ట్ అర్ధచక్రాసనం. వాయుదేవుడికి నమస్కరిస్తున్నాం. రెండు చేతులను గాలిలో ఉంచి వాయుదేవుడికి మనం సరెండర్ అవుతున్నట్లుగా రెండు చేతులు దూరంగా అరచేతులు వాయుదేవుడిని ప్రార్థిస్తున్నట్లుగా రెండు చేతులను దూరంగా పెట్టేసి పైన ఐ ఆమ్ యువర్ స్లేవ్, నేను నీ యొక్క దాసుడను అనేటువంటి భావనను మనసులో పెట్టుకుని వాయుదేవునికి నమస్కరిస్తున్నట్టుగా రెండు చేతులు గాలిలో. వెరీ గుడ్. నెక్స్ట్ హృదయ నమస్కారం తుది సన్. హృదయంతో సూర్యుడికి నమస్కరిస్తున్నాము. హృదయం దగ్గర చేతులు రెండింటిని జోడిస్తున్నాము. హృదయం మీద లైట్ గా ప్రెషర్ ఇస్తున్నాము. హృదయ ఆరాధన నమస్కార. So these are the steps that you have to. సో మళ్ళా పూర్తి చేస్తాం. మొట్టమొదటిది నమస్కారాసనం, హృదయ నమస్కారం సూర్య భగవానుడికి. ఓం మిత్రాయ నమః. రెండు చేతులు వెనక్కు బోనించుకొని ఓం రవియే నమః. వాయుదేవ నమస్కారం. భూదేవి నమస్కారం. ఓం భాస్కరాయ నమః.
ఓం భావనే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. నౌకాసు. ఓం హిరణ్యగర్భాయ నమః. కొద్దిగా బట్టెక్స్ భాగాన్ని పైకి ఎత్తాలి, హ్యాండిల్స్ మీద చేతులు. సో మళ్ళా త్రికోణాసనం. నెక్స్ట్ ప్రాణముక్తాసనం. నెక్స్ట్ అర్ధచక్రాసనం, వాయు నమస్కారం. అగైన్ సూర్య నమస్కారం. సో ఒక్కొక్క ఆసనంలో మనం ఒక్కొక్క దేవుణ్ణి ప్రార్థించుకుంటూ మనం శక్తిని వారి దగ్గర నుంచి తీసుకుంటూ, వారి దగ్గర నుంచి కోరుకుంటూ, వారి దగ్గరని ప్రార్థిస్తూ ఆ శక్తిని మనం తీసుకుంటూ వస్తున్నాం. సో ఈ భావన మనసులో ఉండాలి. సో ఎప్పుడైతే ఆ భావన ఉంటుందో ఆ శక్తి అనేది నీ లోపలికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మళ్ళా ఒకసారి ఓం మిత్రాయ నమః. ఓం రవియే నమః. ఓం భాస్కరాయ నమః. ఓం భావనే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం సూర్యాయ నమః. సో ఈ విధంగా మనం కుర్చీలో కూర్చొని చేయొచ్చు సూర్య నమస్కారం. సో మనకు ఏది అవసరానికి, ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని మనం చేయాలి. సో మనం ప్రతిరోజు కూడా ఇట్లా ఒక 12 నమస్కారమ్స్ అనేటివి ప్రతిరోజు ఖచ్చితంగా చేయాలి. అకార్డింగ్ టు ఏజ్. ఏజ్ తక్కువ ఉంటే కొన్ని ఎక్కువ చేయాలా, ఏజ్ ఎక్కువ ఉంటే కొన్ని తగ్గించుకోవాలి. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ఏజ్ యూ హ్యావ్ టు డూ ది సూర్య నమస్కారం. సో ఇది కూర్చొని చేసేటువంటి సూర్య నమస్కారాలు. సో ఇప్పుడు పడుకొని చేసేటువంటివి కొన్ని చేస్తాం. పడుకొని ఎలా చేయాలా? సో మ్యాట్ మీద పడుకోండి. మ్యాట్ మీద అట్లాగే పడుకోండి.
వెరీ గుడ్. మొట్టమొదటి నమస్కారాసనం. రెండు సేతుబంధనాసనం. నడుం భాగాన్ని పైకెత్తాల. మూడు పాదహస్తాసనం. రెండు కాళ్ళతో గట్టిగా నమస్కరిస్తున్నట్టుగా రెండు పాదాలను దగ్గరికి. నెక్స్ట్ పవన ముక్తాసనం. ఎడమ కాళ్ళని బిగించుకొని తలను పైకెత్తి గట్టాన్ని కాలికి ఆని గాలి వదిలేసి ఎత్తాలి. నెక్స్ట్ పవన ముక్తాసనం. నౌకాసనం. వెరీ గుడ్. నెక్స్ట్ సాష్టాంగాసనం. తిరుక్కొని సాష్టాంగ నమస్కారం ఎలా చేస్తామో మగవాళ్ళు మగవాళ్ళ పద్ధతిలో, ఆడవాళ్ళు ఆడవాళ్ళ పద్ధతిలో. వెరీ గుడ్. నెక్స్ట్ భుజంగాసనం. నెక్స్ట్ ధనురాసనం. రెండు కాళ్ళను దగ్గరికి తెచ్చుకొని చేతులతో పట్టుకొని నెమ్మదిగా తలను పైకెత్తాలి. ధనురాసనం. వెరీ గుడ్. నెక్స్ట్ నౌకాసనం. ఇన్వర్టెడ్ నౌకాసనం. బోల పడుతుంది. జెట్ ప్లేన్ ఆసనం. వెరీ గుడ్. నెక్స్ట్ తిరుక్కోండి. కుడి పశ్చిమోత్తాసనం. సేతుబంధనాసనం. నమస్కారాలు. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 ధనురాసనం. 9 సేతుబంధనం. కుడి పశ్చిమోత్తాసనం. నమస్కారం. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చివరిగా 1 2 3 4 5 6 7 8 9 కుడి పశ్చిమోత్తాసనం. వెరీ గుడ్. 10 11 12
అలాగే పడుకోండి. 2 చేతులు 2 సార్లు తీయండి. నెమ్మదిగా తిరుక్కొని సింహనాదం చేయండి. సింహనాదం. సింహంలాగా గర్జించాలి. ఓపెన్ అయినాయి. మంచిగా నవ్వండి. చూస్తాం. ప్రార్థన చేసుకుంటాం. రాజశేఖర్ నాలుగు కలిసి జయ గురు. సో వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, ఉండే వాళ్ళు మాట్లాడచ్చు.